ఓకే. సో, మనం ప్రీవియస్‌లో కొన్ని సినారియోస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేసాం గదా! ఇది సో, ఇంకొంచెం అడ్వాన్స్‌డ్ అనమాట. సో, ప్రీవియస్ ఏదైతే వీడియో ఉందో, ఆ వీడియో కన్నా ఇది అడిషనల్‌గా కొన్ని క్యాపబిలిటీస్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఓవరాల్‌గా ఈ సినారియో ఏంటి, ఎలా వర్క్ అవుతుందనేది నేనైతే సో, ఫస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత నేను డీటెయిల్‌గా మీకు ఎగ్జిక్యూషన్ గూడా చేస్తాను. ఓకే. సో, ఫస్ట్ మనకి ఓకే. ఇక్కడ సోర్స్ సిస్టమ్ ఉంది. ఓకే. సోర్స్ ఫైల్ సిస్టమ్. సో, ఫస్ట్ ఇక్కడ సోర్స్ ఫైల్ సిస్టమ్ ఉంది. ఇక్కడి నుంచి మనకి ఫైల్స్ అయితే ప్రాసెస్ అయితాయి. ఓకే. సో, ప్రాసెస్ చేస్తాం. సో, ఇక్కడ నుంచి ఫైల్స్ అయితే ప్రాసెస్ చేస్తాం. ఇన్ కేస్ ఈ ప్రాసెస్ చేసే టైంలో ఏదన్నా స్కీమా ఫెయిల్యూర్స్ కావచ్చు, లేకపోతే ఏదన్నా ఇష్యూ వల్ల ఫైల్ అనేది సో, వాలిడేషన్ కాకుండా సో, ప్రాసెస్ అవ్వకపోతే ఆ ఫైల్‌ని మనం వేరే డైరెక్టరీకి అయితే మూవ్ చేస్తామనమాట. ఓకే. సో, దానికోసం ఇక్కడ సో, ఒక డైరెక్టరీకి మూవ్ చేస్తాం. ఓకే. సో, ఫెయిల్డ్, ఫెయిల్డ్ డేటా ఫైల్స్. ఓకే. ఏదైతే ఫైల్ ఫెయిల్ అవుతుందో ఆ ఫైల్స్ అనేది ఈ డైరెక్టరీకి వస్తాయి. ఇన్ కేస్ ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి. ఓకే. ఇక్కడ నుంచి సో, వేరే ఫోల్డర్‌కి అయితే మూవ్ చేస్తున్నాం. అదేంటిదంటే సక్సెస్ డైరెక్టరీ. ఓకే. సో, సక్సెస్ ఫైల్స్. ఇలా మనం ఏంటంటే సో, సోర్స్ ఫైల్ సిస్టమ్ ఉంటుంది. అక్కడి నుంచి ఇన్ కేస్ ఏదైనా ఫైల్ వాలిడేషన్ ఫెయిల్ అయితే సో, అక్కడి నుంచి వేరే ఫోల్డర్‌కి మూవ్ చేస్తున్నాం. ఇన్ కేస్ ప్రాసెస్ అనేది ప్రాపర్‌గా జరిగినట్టయితే మనం సక్సెస్ ఫైల్స్ అనే ఫోల్డర్‌కి మూవ్ చేస్తున్నాం. అయితే ఈ మూవ్ చేసే ప్రాసెస్‌లో మనం ఏం చేస్తున్నాం అంటే లాగింగ్ కూడా చేస్తున్నాం. ఓకే. ఏంటిది? లాగింగ్ కూడా చేస్తున్నాం. అంటే మీనింగ్ ఏంటంటే సో, ఫైల్ లెవెల్ లాగింగ్. అంటే మీనింగ్ ఏందంటే సో, ఫైల్ నేమ్ కావచ్చు అండ్ నంబర్ ఆఫ్ రికార్డ్స్. ఓకే. నంబర్ ఆఫ్ రికార్డ్స్. సో, వాట్ ఈస్ ద ఫైల్ స్టేటస్. ఓకే. అంటే ఆ పర్టిక్యులర్ ఫైల్ అనేది ప్రాసెస్ అయిందా? ఐ మీన్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అండ్ వెన్ ఇట్ హాస్ బీన్ ప్రాసెస్డ్. ఇలా మనం ఏంటంటే ఫైల్ లెవెల్ లాగింగ్ అయితే చేస్తున్నామన్నమాట. సో, దీంతో పాటు మనం పైప్‌లైన్ లాగింగ్ కూడా చేస్తున్నాం. అంటే మీనింగ్ ఏందంటే సో, పైప్‌లైన్ లెవెల్ లాగింగ్. అంటే నథింగ్ బట్ సో, పేరెంట్. ఓకే. సో, పేరెంట్ పైప్‌లైన్ ఐడీ, పేరెంట్ పైప్‌లైన్ రన్ ఐడీ అండ్ పేరెంట్ పైప్‌లైన్ నేము, అలానే ట్రిగ్గర్ ఐడీ, ట్రిగ్గర్ టైపు, అలానే చైల్డ్. ఓకే. సో, చైల్డ్ పైప్‌లైన్ ఐడీ, చైల్డ్ పైప్‌లైన్ రన్ ఐడీ, చైల్డ్ పైప్‌లైన్ నేము, ఇలా ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సో, త్రూ PySpark నోట్‌బుక్‌లో లాగ్ చేస్తాం. ఓకే. సో, దీంతో పాటు సో, కొంతమంది స్టోర్డ్ ప్రొసీజర్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే. సో, దానికోసం నేను అడిషనల్‌గా సో, ఫ్యాబ్రిక్ డేటా వేర్‌హౌస్‌లో కూడా వి ఆర్ డూయింగ్ వాట్. ఓకే. సో, ఏదైతే మనం చేస్తున్నామో ఇక్కడ సో, పైప్‌లైన్ సేమ్ సో, డేటా వేర్‌హౌస్‌లో కూడా సో, ప్రొసీజర్ ద్వారా ఓకే. స్టోర్డ్ ప్రొసీజర్ ద్వారా ఓకే. వి ఆర్ వాటింగ్. ఓకే. ఇలా డిఫరెంట్ లెవెల్స్. ఓకే. ఇలా డిఫరెంట్ టేబుల్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెవెల్స్, ఈమెయిల్ అలర్ట్స్ అన్నీ కూడా మనమైతే ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగిందనమాట ఈ సినారియోలో. సో, ఇక్కడ బేసికల్‌గా 4 టేబుల్స్ అయితే యూజ్ చేస్తున్నాం. ఒకటి స్కీమా లెవెల్ అండ్ ఫైల్ లెవెల్ లాగింగ్. సో, స్కీమా లెవెల్ ఓకే. అండ్ ఫైల్ లెవెల్ లాగ్ and schema level, file level, and pipeline level log, and so main data log. ఓకే. ఇలా డిఫరెంట్ లెవెల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏదైతే మీకు ఇప్పుడు చెప్తున్నానో ఆ సినారియోలో సో, ఇయన్నీ కూడా ప్రాక్టికల్‌గా మనం అయితే ఇంప్లిమెంట్ చేసాం. సో, ఏంటనేది కూడా మనమైతే విల్ రైట్ వన్ లిస్ట్. ఓకే. సో, జస్ట్ a minute.
So, okay, let's see that. ఓకే. సో, ఫస్ట్ మీరిక్కడ చూడొచ్చు. మనకొచ్చేసరికి డెమో ఎలిట్స్ అనమాట. లేక్ హౌస్. ఇక్కడ మనకి సో, డిఫరెంట్ ఫోల్డర్స్ అయితే ఉంటాయి గదా! సో, ఫస్ట్ వచ్చేసరికి డెవలప్‌మెంట్ అనే ఫోల్డర్ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఫర్ టైమింగ్ ఎటువంటి ఫైల్స్ అయితే లేవు. సో, దాని తర్వాత ఇన్ కేస్ ఓకే. సో, సక్సెస్ ఫోల్డర్ కావచ్చు, రా ఇంజెషను, ఫెయిల్ డేటా ఇలా మనకి మల్టిపుల్ ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికి మనకి ఫైల్స్ అయితే ప్రాసెస్ అవుతుంటాయి. అండ్ దీని తర్వాత మనకి కస్టమ్ లాగింగ్ వచ్చేసరికి నేను చెప్పా కదా! సో, PySpark నోట్‌బుక్స్ ద్వారా నేను చేస్తున్నానన్నమాట. చూడొచ్చు. సో, ఆల్రెడీ సో, ప్రీవియస్ వీడియోలో గూడా కొన్నున్నాయి. కాకపోతే ఇక్కడ కొన్ని అడిషనల్ పారామీటర్స్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. లైక్ స్టార్ట్ డేట్ కావచ్చు, ఎండ్ డేట్ కావచ్చు, అండ్ పైప్‌లైన్ ఎగ్జిక్యూషన్ స్టేటస్ ఇలా అడిషనల్ పారామీటర్స్ అయితే నేను ఒక 3 యాడ్ చేశానన్నమాట. ప్రీవియస్‌లో 9 పారామీటర్స్ ఉన్నాయి. ఆ 9తో పాటు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, అండ్ పైప్‌లైన్ ఎగ్జిక్యూషన్ స్టేటస్ ఏంటి, ఇలా అడిషనల్‌గా ఒక 3 పారామీటర్స్ నేను ఇంటిగ్రేట్ చేశాను. అండ్ వాటికి సంబంధించిన కోడ్ కూడా అప్డేట్ చేశాననమాట. ఇలా నేను చేశాను. సో, ఇదొచ్చేసరికి లాగింగు అండ్ మెయిన్ ప్రాసెస్ చేయడానికి అండ్ రీడైరెక్ట్ చేయడానికి కావచ్చు, లేకపోతే సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అనేది చెప్పడం కోసం ఈ డైనమిక్ ఫోల్డర్ అనేది సో, నోట్‌బుక్ అనమాట. ఇక్కడ మనం అంతా కూడా కోడ్ అనేది హ్యాండిల్ చేస్తున్నాం. ఓకే. అది సక్సెస్ అయితే సో, సక్సెస్ డైరెక్ట్‌గా ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్‌కి మూవ్ చేయడం కానీ ఇలా సో, రకరకాలుగా చేస్తున్నాం అనమాట ఈ నోట్‌బుక్‌లో. అల్టిమేట్‌గా ఫైనల్‌గా ఫెయిల్డ్, సక్సెస్ ఈ 2 మాత్రమే నోట్‌బుక్ అనేది ఎగ్జిట్ అయ్యి మనకి వాల్యూ రిటర్న్ చేస్తుందనమాట. సో, దీన్ని బేస్ చేసుకొని మనకి ఫైనల్‌గా సో, ఏం చేస్తున్నాం ఏంటి అనేది కూడా డిపెండ్స్ అయ్యి ఉంటుంది. ఓకే. సో, ఫస్ట్ సో, పేరెంట్‌కెళ్తున్నాను. నథింగ్ బట్ చైల్డ్ సారీ. ఓకే. లోడ్ అవుతుంది. సో, ఫస్ట్ ఇక్కడ నేను సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకున్నానన్నమాట. ఇక్కడేంటంటే సో, బేసికల్‌గా డేట్ అనేది క్యాప్చర్ చేస్తున్నానన్నమాట. క్యాప్చర్ చేసి ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను. ఓకే. సో, దాని తర్వాత ఫైల్ ప్రాసెస్ అనే నోట్‌బుక్ యూజ్ చేశాను. ఇక్కడేంటంటే డైనమిక్ ఫోల్డర్ ఏదైతే డైనమిక్ ఫోల్డర్ మీకు ఇందాక చూపించానో ఆ నోట్‌బుక్‌ని ఇక్కడ కాల్ చేస్తున్నానన్నమాట. సో, బేసికల్‌గా ఈ నోట్‌బుక్ ఏంటంటే మనకి అవుట్‌పుట్ కింద సో, ఎయిదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఓకే. బేస్డ్ ఆన్ దాన్ని బట్టి మనకి లాగింగ్ అనేది ఎలా చేయాలంటే అనేది డిపెండ్స్ ఉంటదనమాట. ఓకే. ఇక్కడ వచ్చిన అవుట్‌పుట్‌ని బేస్ చేసుకొని ఇఫ్ కండిషన్ యాక్టివిటీ చూడొచ్చు. సో, ఓకే. లోడ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే సో, ఫైల్ ప్రాసెస్ డాట్ అవుట్‌పుట్ డాట్ రిజల్ట్ డాట్ ఎగ్జిట్ వాల్యూ అంటే ఏదైతే మనకి ఎగ్జిట్ అయిన తర్వాత ఆ వాల్యూ వస్తుందో, ఆ వచ్చిన వాల్యూ ఫెయిల్డ్ అయితే ఓకే. సో, ట్రూ బ్లాక్‌లోకెళ్తుంది. ఇన్ కేస్ సక్సెస్ అయితే ఫాల్స్ బ్లాక్‌కెళ్తుందనమాట. ఈవెన్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ట్రూ బ్లాక్ అంటే నథింగ్ బట్ ఫెయిల్డ్. సో, ఫాల్స్ అంటే సక్సెస్ అనమాట. అంటే మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. జస్ట్ నేను ఇలా డిఫైన్ చేశాననమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ బ్లాక్‌లోకెళ్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే. ఫస్ట్ ఈమెయిల్ అయితే ట్రిగ్గర్ అవుతుంది. సో, దాని తర్వాత ఫెయిల్యూర్ లాగ్ ఓకే. చెప్పా గదా! సో, నేను కస్టమ్ లాగింగ్‌లో ఇక్కడ అన్ని చేస్తున్నాను. కస్టమ్ లాగింగ్. సో, దాని తర్వాత స్టోర్డ్ ప్రొసీజర్ ఓకే. ఇక్కడ చూడొచ్చు అన్ని పారామీటర్స్ గూడా ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఇది ఫెయిల్యూర్ కాబట్టి ఫెయిల్యూర్ స్టేటస్‌కొస్తుంది. ఇక్కడ గూడా ఓకే. సో, బేస్ పారామీటర్స్ తీసుకుంటే ఫెయిల్. సో, ఫైనల్‌గా సో, లాగింగ్ లేక్ హౌస్, వేర్ హౌస్‌ని లాక్ చేసిన తర్వాత ఫైనల్‌గా పైప్‌లైన్ అయితే ఫెయిల్ చేస్తాం. ఎందుకంటే సో, ఫెయిల్ అయింది కాబట్టి. ఒకవేళ సక్సెస్ అయితే సక్సెస్‌కెళ్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాల్స్ బ్లాక్‌లోకెళ్తుంది. ఓకే. సో, ఫాల్స్ బ్లాక్‌లో ఏముందో చూద్దాం. ఓకే. చూడొచ్చు. సో, ఫాల్స్ బ్లాక్‌లో మనకు 3 అయితే ఉన్నాయి. సో, సక్సెస్ ఈమెయిల్ అలర్ట్ అండ్ నోట్‌బుక్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్ అన్నమాట. ఓకే. ఇలా మనం ఏంటంటే డిఫైన్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో, చూడొచ్చు జస్ట్ ఈమెయిల్ నోటిఫికేషన్ అయితే సెండ్ చేస్తున్నాం. అలానే ఇక్కడ కూడా లాగ్ చేస్తున్నాం లేక్‌హౌస్ లెవెల్‌లో. సో, బేస్ పారామీటర్స్ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? సక్సెస్ వస్తుంది. ఓకే. సేమ్ థింగ్ స్టోర్డ్ ప్రొసీజర్ లెవెల్‌లో కూడా సక్సెస్ వచ్చింది.
అంటే ఇక్కడ ఎందుకు 2 ఎడిట్ చేశానంటే మీకు డౌట్ రావచ్చు. ఏదర్ లేక్ హౌస్ కానీ, వేర్ హౌస్ కానీ ఒకటే ఎడిట్ చేయొచ్చు కదా! 2 ఎందుకు ఎడిట్ చేశారనేది. యెస్. అంటే కొన్ని ప్రోడక్ట్‌లు వేర్ హౌస్ ఎడిట్ చేసుకోవచ్చు. కొన్ని ప్రోడక్ట్‌లు లేక్ హౌస్ ఎడిట్ చేసుకోవచ్చు కాబట్టి దానికోసం నేను ఇలా డిఫైన్ చేశాననమాట. ఓకే. సో, ఏదైతే మనం పైప్‌లైన్ యూజ్ చేస్తామో ఈ పైప్‌లైన్‌ని నేను పేరెంట్ పైప్‌లైన్ ద్వారా రన్ చేస్తాననమాట. రన్ చేసినప్పుడు అది మనకి ప్రాపర్‌గా రిఫ్లెక్ట్ అనేది అవుతుందా లేదా కూడా చెక్ చేద్దాం. ఫర్ టైమ్ బీయింగ్ లేక్ హౌస్‌లో ఫైల్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. సో, డెవలప్‌మెంట్ ఫోల్డర్. సో, చూడొచ్చు ఇక్కడ కూడా ఫైల్స్ అయితే లేవు. సో, ట్రై టు అప్‌లోడ్. ఓకే. సో, ఓపెన్ అవుతుంది. సో, సీఎస్‌వి ఫైల్స్ కదా కావాల్సింది మనకి. ఓకే. సో, 2 ఫైల్స్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. ఓకే. సో, మీరు చూడొచ్చు emp.csv, emp_market.csv. ఇప్పుడు రన్ చేద్దాం పేరెంట్ నుంచి. సో, అన్నీ కూడా ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయో లేదో యూ గెట్ టు నో. ఓకే. సో, ట్రై టు రన్ ఇట్. సో, ఇది ఒక 3-4 మినిట్స్ అయితే టైం తీసుకుంటదనమాట. సో, మీకు కావాలంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఓకే. లోడ్ అవుతుంది. ఓకే. చెప్పా కదా! ఒక 3-4 మినిట్స్ అయితే తీసుకుంటది. ఫస్ట్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఫైల్స్ రన్ చేసాం కాబట్టి. దాని తర్వాత సో, వితౌట్ ఫైల్స్ ఆల్సో ప్రాసెస్ చేద్దాం. వర్క్ అవుతుందో లేదో విల్ ట్రై టు సీ దట్. అంటే ఇది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయాలంటే ఒక 2-3 అవర్స్ పడుతుందన్నమాట. ఓకే. సో, 3 అవర్స్ కన్నా ఎక్కువ టైం తీసుకోవచ్చు. ఎందుకంటే అన్ని వాలిడేషన్ చేయాలా, ప్రాపర్‌గా మల్టిపుల్ సినారియోస్ టెస్ట్ చేయాలా. సో, డెవలప్‌మెంట్ అంటే మీకు తెలిసిందే గదా! సో, రకరకాల యూనిట్ టెస్ట్ కేసెస్ చేయాలా. అన్నీ గూడా ప్రాపర్‌గా రిఫ్లెక్ట్ అయితేనే మనం దాన్ని ఫర్దర్‌గా టెస్టింగ్‌కి మూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేకపోతే సో, బగ్స్ ఉంటాయి గాబట్టి అది సజెస్టబుల్ కాదనమాట అదర్ ఎన్విరాన్మెంట్స్. సో, ఇక్కడ ఇది వేర్ హౌస్ అనమాట. రన్ చేస్తున్నాను టేబుల్ నేమ్ గూడా. ఓకే. ఇంకా సో, ఎంట్రీస్ అయితే రిఫ్లెక్ట్ అవ్వలేదు. Might it will take some time, but we can wait. స్టిల్ లోడ్ అవుతుంది. సో, నెక్స్ట్ సినారియోలో ఇంకా అడ్వాన్స్ అంటే ఇప్పటిదాకా మనం ఫైల్ పాత్‌లు, టేబుల్ నేమ్స్ అన్నీ గూడా స్టాటిక్ ఇచ్చాం గదా! సో, మనం డైనమిక్‌గా ఎలా సప్లై చేయాలి ఏంటనేది సో, నెక్స్ట్ వీడియోలో విల్ ట్రై టు సీ దట్. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మనం కాంప్లెక్స్ అనేది సో, కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఒక్కసారిగా మనం చేసినా సరే మనకి అర్థం చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి. ఓకే. సో, ట్రై టు రన్ ఇట్. So still not yet be there. రన్ అవుతుంటది. ఓకే. సో మీరు చూసుకుంటే అన్నీ గూడా రిఫ్లెక్ట్ అయినాయి. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అండ్ పైప్‌లైన్ స్టేటస్ సక్సెస్ సేమ్ థింగ్ మనకి లేక్ హౌస్‌లో గూడా వస్తాయన్నమాట. ఎందుకంటే సో 2 ఏరియాస్‌లో గూడా చేశాయి కాబట్టి రోల్ లాగ్ అనే ఇన్ఫో. ఓకే. సో కావాలంటే సో రిఫ్రెష్ అయితే చేయాల్సి ఉంటుంది. రిఫ్రెష్. ఓకే. సో, అబ్జర్వ్ చేశారు గదా! సో, ఇక్కడ గూడా మనకి
సక్సెస్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే రెండు కూడా సేమే, వేర్ హౌస్ అండ్ లేక్ హౌస్ లో రెండిట్లో కూడా మనం లాగింగ్ అయితే చేస్తున్నాం. ఈవెన్ ఫైల్ లెవెల్ లాగ్ వచ్చేసరికి ఇదన్నమాట. ఓకే, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అని ఏంటి అని కూడా మీకు తెలుస్తుంది. సో చూడండి, టూ రికార్డ్స్ వచ్చినాయి. సో ఒకటి వచ్చేసరికి ఈఎంపీ డాట్ సిఎస్పి, ఈఎంపీ అండర్స్కోర్ మార్కెట్ డాట్ సిఎస్పి, అండ్ రెండిట్లో కూడా టూ రికార్డ్స్ ఉన్నాయి. అండ్ ప్రాసెస్ స్టేటస్ సక్సెస్, ఎర్రర్ మెసేజ్ నాలు ఎప్పుడు ప్రాసెస్ అయింది. ఓకే, ఇలా ఫైల్ లెవెల్ లాగిన్ చేస్తున్నాం. దాని తర్వాత స్కీమా అంటే నథింగ్ బట్ ఏదైతే మనం ఫైల్స్ ని ప్రాసెస్ చేస్తున్నామో ఆ ఫైల్ ఈ స్కీమ్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట. లేకపోతే మనకి అది ఇండైరెక్ట్ గా ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఇలా కూడా మనం రియల్ టైంలో బిల్డ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫర్ టైమింగ్ సక్సెస్ అయింది కదా. సో పేరెంట్ ఓకే చూడొచ్చు. సో అరౌండ్ క్లోజ్ టు 4 minutes అయితే టైం తీసుకుంది. ఇప్పుడు మనం ఏదైతే డెవలప్మెంట్ ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ లో ఫైల్స్ లేదు. ఓకే, కావాలంటే చెక్ చేద్దాం. సో డెవలప్మెంట్ ఫోల్డర్ ఉంది కదా. సో ట్రై టు రిఫ్రెష్. ఓకే చూడండి, ఫైల్స్ అయితే లేవు కదా. ఇప్పుడు నేను మళ్ళీ పైప్ లైన్ రన్ చేసినప్పుడు ఫెయిల్ అవుతుంది అనమాట. సో ఆ రికార్డ్స్ కూడా క్యాప్చర్ అవుతున్నాయి లేదా, ట్రై టు సీ దట్. రైట్. ఓకే చూసారా, సక్సెస్ఫుల్ పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ స్టేటస్ అన్నమాట. సో మనకి పైప్ లైన్ సక్సెస్ అయింది కాబట్టి సక్సెస్ అలర్ట్ అయితే జనరేట్ అయింది. సో ఒకవేళ ఇన్ కేస్ ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ ఈమెయిల్ అలర్ట్ అయితే జనరేట్ అవుతుంది. ఈవెన్ టైం స్టాంప్ కూడా చూడొచ్చు. సో 3:29. సో ఇప్పుడే కదా మనకు వచ్చింది. ఓకే. రన్ అవుతుంది. ఓకే. సో మనకి ఈమెయిల్ అలర్ట్ అయితే జనరేట్ అయింది. ఏమొచ్చింది గైస్, ఫెయిల్డ్ పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ స్టేటస్. ఓకే, సో ప్రీవియస్ సక్సెస్ వచ్చింది, బట్ ఇప్పుడు వచ్చేసరికి ఫెయిల్యూర్. ఎందుకంటే ఏదైతే రూట్ ఫోల్డర్ ఉందో డెవలప్మెంట్, ఆ డెవలప్మెంట్ లో ఫైల్స్ లేవు కాబట్టి కంట్రోల్ అనేది సో ఎలా ట్రూ బ్లాక్ వెళ్ళి అక్కడ ఫెయిల్ చేస్తుంది అనమాట. ఈవెన్ చూడండి, పైప్ లైన్ అని కూడా ఫెయిల్ అవుతుంది. విల్ ట్రై టు సీ దట్. ఓకే, 1 minute 15 seconds స్టిల్ గోయింగ్ ఆన్. సో లాజిక్ మొత్తం ఇక్కడే ఉంటుంది అనమాట. అందుకనే ఆర్కెస్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇంకా మనం సో డైనమికల్ గా చేయొచ్చు. సో గోయింగ్ ఫార్వర్డ్ విల్ గెట్ టు. సో ఇంకా ఎంత కాంప్లెక్స్ తీసుకెళ్ళొచ్చు అని కూడా మీరైతే గోయింగ్ ఫార్వర్డ్ చూస్తారు. విల్ ట్రై టు సీ దట్. సో రన్ చేద్దాం. ఓకే, సో టూ రికార్డ్స్ రిఫ్లెక్ట్ అయినాయి కదా. సో చూడొచ్చు, ఫెయిల్డ్ అన్నమాట. ఓకే, సో ఫెయిల్ స్టేటస్ రికార్డ్ అయింది కదా. అలానే లేక్ హౌస్ లో కూడా రిఫ్లెక్ట్ అయిందా లేదా చెక్ చేద్దాం. సో రో లాగ్స్ ఇన్ఫో. ఓకే, సో ఇక్కడ కూడా మనకి టూ రికార్డ్స్ అయితే రిఫ్లెక్ట్ అయినాయి. సో చెక్ చేద్దాం. సో ఫెయిల్ వచ్చింది. ఓకే, ఇలా మనకి ఏంటంటే సో పైప్ లైన్ ఐ థింక్ స్టిల్ గోయింగ్ ఆన్. దట్స్ రైట్. సో అరౌండ్ 2.5 minutes అవుతుంది కదా. So might it will take few more, I think 1 minute around something like that. సో మనం ఇంకా స్కీమాస్ చేంజ్ చేసి అండ్ ఎర్రర్ మెసేజ్ ఇలా రకరకాలు చేయొచ్చు. నేనే చెప్పేది ఫండమెంటల్స్ బేసిక్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. మనం ఎంత కాంప్లెక్స్ ఆర్కెస్ట్రేషన్ అయినా చేయొచ్చు. ఒక్కోసారి ఎర్రర్స్ వస్తుంటాయి. ఇట్స్ ఓకే, వీ నీడ్ టు యాక్సెప్ట్ ఎర్రర్స్ ఆల్సో. సో స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, సో 3 minutes 15 seconds.
ఓకే. సో, ఎందుకంటే ఇది ఫెయిల్ అయిందని మీకు చూపించాలనేది నా ఇంటెన్షన్. సో ఐ థింక్ 4 minutes అలా టైం తీసుకోవచ్చు. ఓకే, చూసారా? సో పైప్ లైన్ అయితే ఫెయిల్ అయింది. కావాలంటే మీరు చైల్డ్ పైప్ లైన్కి వెళ్ళి, సో ఇక్కడ పైప్ లైన్ రన్ ఐడి ఉంటుంది కదా, అంటే ఏదైతే పైప్ లైన్ రన్ అయ్యిందో ఆ ఐడికి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ స్క్రిప్ట్స్ అన్ని మీకు ఇస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి మీ ఎన్విరాన్మెంట్లో. రన్ అవుతుంది. ఓకే, స్టిల్ గోయింగ్. చూసారా? సో కంట్రోల్ అనేది, సో కండిషన్ చెక్ వచ్చేసరికి సో చూడొచ్చు, ఫెయిల్యూర్ నోటిఫికేషన్ అండ్ ఫెయిల్యూర్ లాగ్, ఫెయిల్యూర్ ఎస్పీ లాగ్ అండ్ ఫెయిల్డ్ పైప్ లైన్. ఓకే, ఇలా మనం ఏంటంటే సో ఫెయిల్ అయితే చేసాం అన్నమాట. చూడొచ్చు ఎక్కడ ఫెయిల్ అయింది ఏంటనేది కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే సో ఎగ్జిట్ ఎగ్జిట్ లో మనం సక్సెస్ ఫెయిల్యూర్ స్పెసిఫై చేస్తున్నాం కదా, ఆ వాల్యూ అనేది ఇక్కడ ఇఫ్ కండిషన్ లో స్పెసిఫై చేసిన దాన్ని బట్టి మనకి ఇక్కడ ఏది వర్క్ అవ్వాలి ఏంటి అనేది కూడా మనకైతే రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఫర్ టైమింగ్ ఇప్పుడు దాకా మనం ఏంటి, ఈ ఫోల్డర్ నేమ్స్, ఓకే, నథింగ్ బట్ సోర్స్ ఫోల్డర్ కావచ్చు. ఓకే, సోర్స్ ఫోల్డర్ నేమ్ and so archive folder name and error folder name and table name. Okay, log tables and schema tables and file level tables అన్నీ కూడా స్టాటిక్ ఇచ్చామన్నమాట. బట్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఒక కంట్రోల్ టేబుల్, ఒక లాగ్ టేబుల్ క్రియేట్ చేసి అక్కడి నుంచి డైనమికల్గా వాల్యూస్ అనేది ఎలా ఫెచ్ చేయాలి ఏంటనేది ట్రై టు సీ. అంతా కూడా డైనమిక్, ఎక్కడ కూడా కోడింగ్ లెవెల్లో ఎక్కడ కూడా ఈ టేబుల్ అనేది స్పెసిఫై చేయాలి. మొత్తం కూడా ఒక టేబుల్లోకి ఇన్సర్ట్ చేసి ఆ ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ని సో డైనమికల్గా ఎలా సప్లై చేయాలి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ సినారీలో మనం అయితే డీటెయిల్గా వెళ్ళిపోతుంది. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి, స్క్రిప్ట్స్ అడగండి, కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మన గ్రూప్లో కానీ సో పింక్ చేస్తూ నేను ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.